హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. రావణ్ రిమాండ్లో చాలా సంచలనమైనటువంటి నిజాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ప్రధాన వార్త ఒకటి చూడొచ్చు. రావణ్ ఫోన్లో అశ్లీల వీడియోలు వెలుగులోకి. యూట్యూబర్ బచ్చలకూర జోసెఫ్ అకృత్యాలు. రావణ్ ఫోన్ నుంచి వెలుగులోకి వచ్చిన సంచలన వీడియోలు, అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిల్ చేసినట్లు సమాచారం. అమాయక యువతులను లైంగికంగా వేధించినట్లు సమాచారం. డేటా ఆధారంగా సుమారు 10 మంది బాధితులను గుర్తించినట్లు వస్తున్నటువంటి సమాచారం మనం చూస్తున్నాం. రావణ్కి సంబంధించి ఇప్పటి వరకు వాడు చాలా దారుణమైనటువంటి పనులు చేశాడు. ముఖ్యంగా మతాల మధ్యన కూడా కాదు, ఒక మతాన్నే టార్గెట్ చేసుకుని ఆ మతానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులని అత్యంత దారుణమైనటువంటి భాషతో ఆ మతాన్ని, ఆ మత ఆచారాలను, ఆ మతానికి సంబంధించినటువంటి దేవుళ్లను, ఆ మతానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులను, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఆయన కుటుంబాన్ని కావచ్చు, ఇంకా వాడి వేరే ఏమీ లేదు. జస్ట్ 3 టార్గెట్. 1 పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ, 2 హిందుత్వం, హిందువులు, 3 కులాలు. వీడి మూటిటి మీదే వాడు చేసినటువంటి వీడియోలు అన్నీ కూడా దాని మీదే ఉంటాయి. 90% వీడియోలు కేవలం మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, ఇష్టానుసారం వాళ్ళ మీద లేనిపోనివి కల్పించడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, అలాగే హిందూ మతాన్ని కించపరచడం కోసం. హేతువాదిని అంటాడు, ఒక పక్క హిందూ మతాన్ని మాత్రమే తిడతాడు. అలాంటి పదజాలంతో ఇంకొక మతాన్ని, ఇంకొక కులాన్ని, వేరే వ్యక్తులను ఏమైనా తిడతాడంటే లేదు, కేవలం హిందూ మతాన్నే తిడతాడు. హిందూ మతంలో ఉన్నటువంటి రాముణ్ణి, సీతాదేవిని, అక్కడ రామాయణ మహాభారతాలని అత్యంత హేయమైనటువంటి దారుణమైనటువంటి భాషతో వాడు చేసినటువంటి వీడియోలు అన్నీ కాదు. సో దాంట్లో భాగంగా ఇప్పటికే అతనికి ఉపా చట్టాల కింద అరెస్ట్ చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అరెస్ట్ చేస్తే, ఆయన్ని తిట్టాడు అనేటువంటి దాని మీద అరెస్ట్ చేస్తే వాడికి వెంటనే బెయిల్ వచ్చింది. పొద్దున్న అరెస్ట్ చేశారు, సాయంత్రానికి బెయిల్ వచ్చింది. మళ్ళీ పొద్దున్న అరెస్ట్ చేశారు, సాయంత్రానికి బెయిల్ వచ్చింది. బట్ ఉపా చట్టాల కింద అటు సంఘ విద్రోహ శక్తులుగా మారి నక్సలిజానికి ప్రేరేపితంగా కొంతమందిని ఆకర్షించేటువంటి విధంగా వాళ్ళు పోయి ఉండొచ్చు, హిడ్మా చనిపోయి ఉండొచ్చు, కానీ మాలాంటి వాళ్ళని బతికే ఉన్నాము అనేటువంటి ఒక స్టేట్మెంట్లు ఇవ్వటం, ఎక్కడో పాకిస్తాన్ నుంచి వచ్చి ఒక నరమేధం సృష్టించినటువంటి కసప్ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలు కావచ్చు, ఇంకా చాలానే ఉన్నాయి. ఈ దేశంలో అల్లకల్లోలాలు చేసేటువంటివి, ఉగ్రవాదులకి లేదంటే నక్సలిజానికి ప్రేరేపితంగా వాళ్ళకి మద్దతుగా చేసినటువంటి వీడియోలు ఇప్పుడు వాడికి ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి. కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిడితేనే రాలా. పవన్ కళ్యాణ్ గారిని డెఫినెట్గా చెప్పాలంటే రావణ్ అనేవాడు ఏమీ తిట్లా, అంతగా ఏం మాట్లాడలే. వైఎస్ఆర్సీపీ అంతకన్నా దారుణంగా మాట్లాడింది. నా కొడక అనేటువంటి పదం చిన్నదే. ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ పార్టీ కార్యకర్త వరకు, నేను ఇంకా పేటీఎం బ్యాచ్ గురించి, సైకో బ్యాచ్ గురించి మాట్లాడట్లా, సోషల్ మీడియాలో కమెంట్లు చేపించే వాటి గురించి మాట్లాడట్లా. కేవలం నాయకులుగా, సీఎంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కార్యకర్త వరకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులని, పోసాని కృష్ణమురళి, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, జోగి రమేష్, ఇంకా చాలామంది, రోజా గారు, వీళ్ళందరూ కూడా ఏ రకమైనటువంటి భాషతో రెచ్చిపోయారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటి భాష నిజంగా చెప్పాలంటే జోసెఫ్ గారు మాట్లాడాల, కానీ వాడికి శిక్ష పడింది మాత్రం ఇలాంటి వాటి వల్ల. దేశద్రోహానికి పాల్పడేటువంటివి, దేశంలో సంఘ విద్రోహ శక్తులకి ఆకర్షితులయ్యే విధంగా ప్రేరేపిస్తూ చేసినటువంటి వీడియోలకు అతను అరెస్ట్ అయ్యే కాకుండా ఇప్పుడు ఈ బయటపడుతున్నాయి. ఇలాంటివి సంచలనమైనటువంటివి చాలా బయటపడుతున్నాయి. ఇంకా ఈ ముఠా ఎవరున్నారు వీడి వెనకాల? ఇప్పుడు మద్దతు ఇచ్చేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, లేదంటే చందు తులసి గారు కావచ్చు, జస్ట్ ఆస్కింగ్ ఫెలో నటుడు ప్రకాష్ రాజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీటికి కూడా వత్తాసు పలుకుతారా? వీడి వెనకాల ఉన్నారు అంటే వీటికి కూడా వాళ్ళు మద్దతు ఇస్తున్నట్లే కదా, వాళ్ళే వీటిని దగ్గరుండి చేపిస్తున్నారా? జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు వీటికి మద్దతు ఉందా, లేదంటే మీరే ఈ ప్రశ్న పుండాకూరు గారితో చేపిస్తున్నారా? చందు తులసి గారు మీరు కూడా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడినటువంటి వాళ్ళ నాయకులు మాట్లాడినటువంటి భాషను చూసి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని లేదంటే ఆయనని
ఆయన తల్లిని అత్యంత హీనమైనటువంటి భాషతో, నోటి నుంచి మగాళ్ళం కూడా మేము కూడా మాట్లాడలేనటువంటి దారుణమైనటువంటి బూతులతో రెచ్చిపోతే ప్యాకేజీ అని, ఇంకొకటని, ఎలకొడక అని, ఆ కొడక అని, అసలు చెప్పలేము. అలాంటి భాషతో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు చూసి విని ఒక్కసారి చెప్పు తీసుకుని కొడకల్లారా అని మాట్లాడితే దానిని వీడి తీసుకున్నాడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని వాళ్ళని అందరినీ తిడితే వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు, కానీ వీడికి వచ్చేసింది. వాళ్ళనంటే వీడికి ఏంటో నొప్పి మాకు అర్థం కాల. ప్రశ్నగాడు దాని నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడట. మరి అదే నటుడు ప్రకాష్ వీడి దగ్గర నుంచి మేము కూడా తీసుకుని మిమ్మల్ని కూడా తిట్టచ్చా? మన పుండాకూరు ప్రశ్నగాడిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిమ్మల్ని తిట్టమంటారా? జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు, మిమ్మల్ని జస్ట్ ఆస్కింగ్. అదే భాషతో మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అది భావ ప్రకటన స్వేచ్ఛ అయితే ఇది కూడా భావ ప్రకటన స్వేచ్ఛే కదా. మిమ్మల్ని కూడా మీరు అభిమానించేటువంటి మతాలని వాటిని కూడా మేము కూడా ఇలా తిట్టేయచ్చా? అది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందా? జస్ట్ ఆస్కింగ్. చెప్పండి, సమాధానం చెప్పాలి. ఇకపోతే దీనికి కూడా మీ మద్దతు ఉందా? మీరే వెనకుండి చేపిస్తున్నారా? మీరే వీటికి అన్నిటికీ కర్త కర్మ క్రియన? అసలు మీరు మాత్రమే ఎందుకని టెర్రరిజానికి, టెర్రరిస్టులకి మద్దతు పలకటం, లేదా నక్సలిజానికి సంబంధించి సపోర్ట్గా వీడియోలు చేయటం, మీ ముగ్గురు మాత్రమే ఎందుకు చేస్తున్నారు? ప్రశ్న చందు తులసి, జస్ట్ ఆస్కింగ్ ఫెలో ప్రకాష్ రాజ్. వీళ్ళ వెనకాల ఉండేటువంటి వ్యక్తులు ఎవరు? నటుడు ప్రకాష్ రాజ్ వచ్చి ఢిల్లీ అల్లర్ల కేసులో 55 మంది దగ్గర చనిపోతే వాడికి మద్దతు పలికాడు, ఆ టెర్రరిస్ట్కి. చందు తులసి గారేమో టెర్రరిస్టులని దేశభక్తులుగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళ వీడియోలో డిలీట్ చేసుకుంది ఆవిడ భావ ప్రకటన స్వేచ్ఛ అయితే దానికి మద్దతు ఉంటే ఎందుకంటే డిలీట్ చేసుకుంది ఆవిడే చెప్పాలి. ఇకపోతే ఈడైతే అన్నీ చేస్తాడు. వీడు చెయ్యిందేం లేదు. దీంతో పోల్చుకుంటే రేపులు చేశానా ఇంకోటి చేశానంటే ఏంటి మరి? ఆల్రెడీ ఆడ ఐటీ కంపెనీలో చేసేటప్పుడు ఇలాంటివి చేస్తేనే తరిమేశారు. అయ్యే అడ్డు పెట్టుకుని ఇప్పటి వరకు వాడు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో డెఫినెట్గా దీని వెనకాల ఎంక్వైరీ చేయాలి. వీడి వెనకాల ఎవరున్నారనేది ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ వెనకాల వాళ్ళ వీడియోలు చేయటం వెనకాల ఎవరున్నారనేది కూడా బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.